ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని గురించి మనకి చాలా వినపడుతున్నాయి. ఈ ఏఐ గురించి ఎలా తెలుసుకోవాలి, ఫ్యూచర్లో మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని నేర్చుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో ఏమేమి చేయగలం అని ఆలోచించి చెప్పే వాళ్ళకంటే ఈ ఏఐ మనకు అవసరం లేదురా బాబు, ఈ ఏఐ వల్ల మనకి ఉపయోగాల కంటే ప్రాబ్లమ్సే ఎక్కువ, అది జరుగుతుంది ఇది జరుగుతుంది, మనల్ని కంట్రోల్ చేస్తాయి, ఆ తర్వాత జాబ్స్ పోతాయి అని చెప్పే వాళ్ళే ఈ దునియాలో చాలామంది ఉన్నారు. అలా ఎందుకు? ఏఐకి అలాగే ఫ్యూచర్లో రాబోయే రోబోట్స్కి అసాధ్యమైంది ఏదీ లేదు అని మనం ఇండైరెక్ట్గా ఏంటి డైరెక్ట్గా చెప్తున్నాం. బట్ మనం ఇది ఎందుకు మర్చిపోయాం? మనిషికి అసాధ్యమైంది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది ఎలా మర్చిపోయాం మనం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ మనం అనుకున్నట్టుగానే మనం ఊహించినట్టుగానే ప్రమాదకరంగా మారాయనుకోండి, మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనుకోండి, మన జాబ్స్కి థ్రెట్ ఉందనుకోండి, ఏఐ అండ్ రోబోట్స్ని డిజైన్ చేసే శక్తి మేధస్సు ఉన్న మనిషికి వీటిని డిస్ట్రాయ్ చేసే శక్తి మేధస్సు లేదంటారా?